అడవుల్లో ఉండటం ఒక కష్టమైతే అజ్ఞాతంలో ఉండటం మరో కష్టం. కష్టాలైతే తట్టుకుంటారు, కానీ అవమానాలు ఎన్నని దిగమింగుతారు. దుర్యోధనాదులు ఎంత ఆలోచించి ఎంత రాజనీతి వాడి ఈ 13 ఏళ్ల శిక్ష వేశారో విరాట పర్వ కథ చదివితే కానీ అర్థం కాదు. నమస్కారం, నేను మీ సుబ్బు ఘంటసాల. గాసిప్ ఫ్రీ ఛానల్లోని మహాభారతం వినే అందరికీ కూడా ఈ సూతుడి స్వాగతం. పాండవులు, ద్రౌపది అజ్ఞాతంలో ఎలా గడపాలో నిర్ణయించుకుని ఎక్కడ గడపాలో కూడా నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి వాళ్ళ పురోహితుడు, శ్రేయోభిలాషి ధౌమ్యుడి దగ్గరికి వెళ్ళారు. ధౌమ్యుడి గురించి మనం పెద్దగా మాట్లాడుకోం. పాండవులతో పాటే ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాడు. మీరనొచ్చు, ఏ పురోహితుడైనా అంతే కదా. కానీ రామాయణంలో వశిష్ఠుల వారి గురించి చాలా చెప్పుకుంటాం. ధౌమ్యుడి గురించి అంత మాట్లాడుకోం. మహానుభావుడు. ఆయన పాత్ర, ఆయన తోడు లేకుండా వీళ్ళిలా వచ్చేవాళ్లే కాదు. ఏ పురోహితుడు చెప్పండి 12 ఏళ్ళు అడవుల్లో పడి తిరుగుతాడు. ఆయన్ని సమీపించి, అయ్యా, మాతో ఇప్పటిదాకా ఉన్న బ్రాహ్మణులు తిరిగి జనపదాల్లోకి వెళ్ళిపోవాలి. ద్రౌపదీదేవితో అప్పటిదాకా ఉన్న పరిచారికలు కూడా వెళ్ళిపోవాలి. సినిమాల్లో చూపించినట్లు ద్రౌపదీదేవి ఒక్కతే తిరగలేదు. ఆ 12 ఏళ్ళు సేవకులు ఉన్నారు ఆవిడతో పాటు. కానీ ఇక ఉండరు. వాళ్ళందరూ కూడా పాంచాల దేశానికి వెళ్ళిపోవాలి అని చెప్పారు. ఎవరు ఏమడిగినా పాండవులు ఏమయ్యారో మాకు తెలీదు, ద్వైతవనంలో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అనే చెప్పాలి. అంత సీక్రెట్ మరి. ఎందుకంటే ఒక్కళ్ళ ద్వారా తెలిసినా చాలు కదా, పట్టేస్తారు. కనుక ధౌమ్యుడికి అలా చేయమని చెప్పాడు ధర్మరాజు. కథ వింటున్న జనమేజయుడికి వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, వీడ్కోలు పలుకుతూ మాట్లాడే మాటల్లో ఆ పురోహితుడైన ధౌమ్యుడు సంవత్సరానికి సరిపడా జాగ్రత్తలు చెప్పాడు. అవేంటో నీకు చెప్తాను, శ్రద్ధగా విను. ఒక తండ్రి బిడ్డకి చెప్పినట్లు చెప్పాడు ఆ మాటలు. ఇవి పాండవులకి పనికొచ్చాయి. నిజానికి అక్కడ వింటున్న జనమేజయుడికి పెద్ద ఉపయోగం లేదు, కానీ మనకి చాలా చాలా ఉపయోగం. ఆఫీసుల్లో, మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళ కింద పనిచేసే దగ్గర సేవకులుగా ఉన్న మనం ప్రతి వాళ్ళం ఎవరో ఒకళ్ళ కింద సేవకులమే కదా. ప్రతి చోట కూడా ఎలా నడుచుకోవాలో ఈ ధౌమ్యుడు పాండవులకు చెప్పే మాటల్లో ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఆయన చెప్పిన మొదటి మాట నిజంగా పెళ్ళైన కొడుక్కి చెప్పాల్సిన మాట తండ్రి. ఏమని? కోడలిని జాగ్రత్తగా చూసుకోమని. నిజమైన కర్తవ్యం తండ్రిగా కొడుక్కి చెప్పాలి. ఏమని? నీ భార్య మర్యాదని కాపాడు అని చెప్పాలి. ధౌమ్యుడు మొదటి మాట అలాగే ఆ తండ్రితనంతోనే చెప్పాడు. ఎందుకంటే మరి ఆవిడ పాంచాళీదేవి కూతురులాగే కదా ఆయనకి. అందుకని, యుధిష్ఠిరా, మీరు మహావీరులు, మగవారు. ఆ సాధ్వి ద్రౌపది తన రక్షణ తాను చూసుకోనిది. ఎల్లప్పుడూ నీవు, అర్జునుడు ఆమెని రక్షిస్తూ ఉండాలి అని ధర్మరాజుకి చెప్పాడు. ఎందుకంటే మీరిద్దరూ ఒకరు సభలో, మరొకరు ఆడవాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు. భీముడు, నకులుడు, సహదేవుడు మీరు సభ లోపల ఉండరు, మీ పనులన్నీ బయట ఉంటాయి. కానీ ధర్మరాజు సభలో ఉంటాడు, అర్జునుడు నృత్యం నేర్పిస్తూ ఆడవాళ్ళ దగ్గర ఉంటాడు. మీరిద్దరూ ద్రౌపదీదేవికి దగ్గరగా ఉంటారు, అందుబాటులో ఉంటారు. నిజానికి అర్జునుడు కావాలంటే తనతో మాట్లాడచ్చు కూడా, ఎవరూ అనుమానించరు. కనుక మీరే ఆ తల్లిని చూసుకోవాలి అని మొట్టమొదటి మాట చెప్పాడు. ఇంకా మీరందరూ రాజమందిరంలో ఎలా ఉండాలో చెప్తాను వినండి అన్నాడు. అగౌరవం జరిగినా, గౌరవం జరిగినా, ఏది జరిగినా కూడా అజ్ఞాతంగానే ఈ సంవత్సరం ఉండాలి అని మీకు మీరు చెప్పుకోండి. 13వ సంవత్సరంలో సుఖాలను మళ్ళీ గుర్తు చేసుకోండి. అంటే ఈ ఏడాది పాటు మీకు మర్యాద, అమర్యాద, గౌరవం, అగౌరవం ఇవన్నీ మర్చిపోండి, ఓర్చుకోండి. డోంట్ లూజ్ కంట్రోల్ అంటున్నాడు. రాజుగారిని చూడటానికి ద్వారపాలకుడి అనుమతిని పొందండి. ఇప్పుడు రాజు సంపద ఎంత ఉంది, ఎలా ఉంది అని మీకు అనవసరం. మరొకరు ఆశపడిన దేన్ని కూడా మీరు ఆశపడకండి. అంటే ఎవరితో పోటీ పెట్టుకోకండి అన్నాడు. ఇవి వినటానికి ఏంటి ఇంత చిన్న విషయాలు ఎందుకు చెప్పడం అనిపిస్తాయి. దొరికిపోవటానికి ఇలాంటివే ఉంటాయి. మీరు రాజులు, పాండవులు రాజులు. మీకున్న 3 పెద్ద అలవాట్లు ఏంటి? ఒకటి,
మీరు ఒకరిని అనుమతి అడగలేదు ఇప్పుడు దాకా. మిమ్మల్ని ఇంకొకళ్ళు పర్మిషన్ అడుగుతారు, మీరు ఎవరి అనుమతి అడగలేదు. కానీ ఇప్పుడు మీరు వేరే చోట్ల ఉన్నారు అంటే, సరే రాజును చూసేందుకు అనుమతిని తీసుకుని వెళ్ళాలి అని గుర్తుంచుకోండి. వేరే చోట ఉన్నారు కదా, యు ఆర్ నో మోర్ కింగ్స్, అందుకని పర్మిషన్ తీసుకుని వెళ్ళండి, మీకు అలవాటు లేని పని. రెండవది, రాజులుగా మీకున్న శ్రద్ధ ఎంత సంపద ఉంది, ఎలా సంపద ఉంది, మరి రాజులుగా మీకు ఆ దృష్టి ఉంటుంది ఇప్పటిదాకా. ఇప్పుడు మీరు పరుల కింద మరొక రాజు కింద సేవించడానికి వెళుతున్నా ఆ అలవాటు ఉంది కదా అని ఇంకా ఈ సంవత్సరం మీరు అవన్నీ పట్టించుకోకండి. ఈ సంవత్సరం మీకు అది అనవసరం, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. రాజుకి ఎంత సంపద ఉంది, దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాడు, సరిగ్గా చేస్తున్నాడా లేదా, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓనర్ కాని చోట ఓనర్ లాగా ప్రవర్తించకండి. మూడోది, రాజు క్షత్రియుడు అంటేనే రజోగుణం, కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. ఈ సంవత్సరం మీకు అదొద్దు. ఎవరితోనూ మీరు పోటీ పెట్టుకోకండి. మీకు ఏది ఇస్తే అది తీసుకోండి. దానికి ఒక సింపుల్ కిటికీ ఏంటో తెలుసా? ఏది ఇచ్చినా మనం బాధపడకుండా ఉండడానికి ఒక సింపుల్ ప్రాక్టీస్ ఏంటి? ఎవడన్నా ఏదన్నా కోరుకున్నాడు, ఇంకా అది మీరు కావాలని అడగకండి. ఎవడన్నా ఏదన్నా కోరుకుంటే అది మీరు వదిలేయండి, మాకు అనవసరం, మాకు ఇచ్చింది తీసుకుంటాం అంతే. రాజులకి అది పూర్తి విరుద్ధం. వాళ్ళు వెళ్ళి గెలుచుకుని వస్తారు. స్వయంవరాల్లో భార్యలనే గెలుచుకుని వచ్చేవాళ్ళు. చిన్న చిన్న వస్తువుల పట్ల ఎలా ఉంటుంది, అది నాది, నాకు కావాలంటారు. వద్దు, అలా చేయకండి. ఇవి విని అవునా అలాగే అని రాసుకుని చేసేయడం అంత తేలిక కాదు. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇలా ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం అయిన తర్వాత, ఇప్పుడు ఈ 13వ ఏట సరే ఆయన చెప్పాడు, ఆయన చెప్పిన దాన్ని బట్టి అలాగే ఉన్నారు అనుకుందాం. ఈ 13వ ఏట అయిపోగానే మళ్ళీ రాజుల్లాగా ఎవరిలా ప్రవర్తిస్తారు? 1 ఇయర్ పాటు ఒక ట్రైనింగ్ లాగా అలవాటు అయిపోయింది. గబుక్కున 13వ ఏట అవగానే మళ్ళీ రాజుల్లాగా ప్రవర్తించగలరా? ఇన్నాళ్ళు రాజుల్లాగా ఉండి ఇప్పుడు ఇలాగ ప్రవర్తించగలరా? ఎంత కష్టం. ఇప్పుడు స్వభావం మారిపోదా? మారిపోతుంది. దీని ఎఫెక్ట్, దీని ప్రభావం నిజానికి భీముడి లాంటి వాడి మీద కూడా ఒక పడుతుంది. మీరు తర్వాత వచ్చే ఉద్యోగ పర్వంలో వింటారు. కృష్ణుడిని రాయబారానికి వెళ్లే ముందు ధర్మరాజు చెప్తే సరే, భీముడు కూడా చెప్తాడు, బావ గొడవలొద్దులే, సంధి చేసుకోమని. కృష్ణుడు షాక్. నాయనా భీమా, నువ్వే ఇంత శాంతించేస్తే ఇంకేం చేస్తాం మనం యుద్ధం? ఎందుకు అలా జరిగింది? ఈ 13వ ఏట భీముడికి అంత సెల్ఫ్ కంట్రోల్ ప్రాక్టీస్ అయ్యి అలవాటయ్యి సరే శాంతంగా ఉందాంలే అని ఆ రజోగుణం తగ్గిపోయింది. అలా ఉండాలని చెప్పాడు దౌమ్యుడు మొత్తానికి. అలా ఉండాలి బీరని. మీరు శ్రేష్ఠులు, ఏ పనినైనా చాలా గొప్పగా చేస్తారు. దానివల్ల రాజు మిమ్మల్ని ప్రేమించి ఇష్టపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నేను రాజుకి నచ్చాను, రాజుకి ఇష్టుణ్ణి కదా అని రాజు వాహనం కానీ, రాజు మంచం పైన కానీ, కుర్చీలో కానీ, ఏనుగుని కానీ, రథాన్ని కానీ ఎక్కద్దు. వీలైనంతగా అలా చేయకుండా ఉండండి. ఇంకా తప్పక రాజు ఎక్కమని బలవంత పెడితే తప్ప మీరు వాటి జోలికి వెళ్ళకండి. ఇది పాండవులకు కాదు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. మీ బాసో మేనేజరో మీకు చాలా క్లోజ్, మీకు చాలా దగ్గరవాడు కదా అని పక్కన కుర్చీ వేసుకుని మీరు నేను ఒకటే అన్నట్టు మాట్లాడకండి. నిన్న మొన్నటి దాకా మీ స్నేహితుడిలా ఉన్నవాడు కూడా నేడు మీ అధికారి అయినాడు, లేక అధికార పదవిలో కూర్చున్నాడు. మీరిద్దరు సమానులు కాదు. ఇంకా ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని తొక్కేయగలడు. వీడికి ఎక్స్ట్రాలు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటాడు. గీత లోపలే ఉండండి అన్నాడు ధౌమ్యుడు. తర్వాత చెప్పాడు, ఇది కూడా అందరికీ వర్తిస్తుంది. ఎప్పుడూ కూడా ఏ చోటైనా దుష్టులు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు దుష్టులు. వారి కళ్ళు పడకుండా మీరు తప్పించుకోండి. దుష్టులు కళ్ళు పడితే ఏమవుతుంది, వాళ్ళు మిమ్మల్ని గమనిస్తారు. ఎందుకు, వీడు ఎప్పుడు తొక్కేద్దామా అని గమనిస్తారు. సో వాళ్ళ ఫోకస్ మీ మీద ఉంటుంది. రాజులుగా మీరు అది చేయలేరు. ఏంటి, అటెన్షన్ని తప్పించుకోలేరు, తప్పదు. కానీ ఎంప్లాయీస్గా, పనిచేసే వాళ్ళగా ఇంకొకరి దృష్టిని తప్పించుకోవాలి మీరు. మనం జాగ్రత్తగా ఉండాలి. దుష్టుల కళ్ళలో పడకండి. ఆ మన్నెవడేం పీకుతాడు అనుకోకండి. తెలివైన వాడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు ఎప్పుడూ కూడా. క్రిస్టోఫర్ నోలన్ అని ఇంగ్లీష్ మూవీస్ తీస్తూ ఉంటాడు, ఇంగ్లీష్ సినిమాలు తీస్తుంటాడు. ఆయన రీసెంట్గా ఓపెన్హైమర్ అనే సినిమా తీశాడు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక మాట ఉంటుంది, అమెచ్యూర్స్ సీక్ ద సన్, ట్రూ పవర్ లైస్ ఇన్ ద షాడోస్. అమెచ్యూర్స్ అంటే తెలిసి తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు, కుర్రవాళ్ళు. దే సీక్ ద సన్ అంటే నేను బయటకు వచ్చి వెలుగులో అంతా చేయాలనుకుంటారు.
నిజమైన బలం నీడల్లో ఉంటుందంటే బయట పడకుండా ఉండటమే నిజమైన బలం. మీరు గొప్పలు చెప్పేసుకోకండి ఇక్కడ. తెలివైన వాడు సైలెంట్గా ఉండని చేసుకుంటాడు, మీరు అలా దుష్టుల కళ్ళల్లో పడకుండా ఉండండి అన్నాడు. మరొక గొప్ప మాట మేనేజర్స్, బాస్ల కింద పనిచేసే ఉద్యోగులకి వర్తించేది చెప్పాడు. రాజు అడగకుండా ఆయనకి మంచి చెడులు చెప్పకండి. అతను ఏం చేసినా వంక పెట్టకుండా సేవించండి. అడిగితేనే, అది కూడా ఎంత అడిగితేనే అంత చెప్పండి. మంచిగా మాట్లాడండి. నీకు ధర్మం తెలుసు కదా అని ధర్మరాజా అడగకుండా నీతులు చెప్పకే. రాజులకి అహం తన్నుకొస్తుంది. కోపం వచ్చిన బాస్కి మంచి చెడులు అనవసరం, ముందు మిమ్మల్ని తొక్కేస్తాడు. అలాగని అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్తారు అని ఒక్కడి గురించి అలా ఒకసారి వస్తే రాజుకి ఇంక వాడిని గౌరవించడు, విలువివ్వడు. వాడి మంత్రి అయినా సరే తక్కువ చేసే చూస్తాడు. రాజుగారి భార్యతో ఎన్నడూ సాంగత్యం వద్దు. అంతఃపురంలో తిరిగే వారితో కానీ, రాజుగారి ద్వేషించే వారితో కానీ స్నేహం చేయొద్దు. మీకు చాలా ప్రమాదం అది. చిన్న పనులైనా సరే రాజుకి చెప్పే చేయండి. కూర్చునేందుకు ఉత్తమ ఆసనం ఖాళీగా ఉన్నా కూడా రాజు చెప్పాకే కూర్చోండి. రాజుని సదా శ్రద్ధతో సేవించాలి. రాజుని అగ్ని వలె సేవించాలి. అంటే దూరంగా ఉంటే అగ్ని వేడి అందదు, మరీ దగ్గరగా వెళ్తే మంటకి కాలిపోతారు. ఎంత దూరంలో ఉండాలో అంత దూరం, యజమానితో అగ్నితో ఉన్నట్లే ఉండాలి. రాజుకి నచ్చని మాట ఎప్పుడూ చెప్పకండి. సామాన్య సంభాషణలో కూడా, క్యాజువల్గా మాట్లాడే దాంట్లో కూడా రాజుకి మంచి చెయ్యని నిజాన్ని చెప్పకండి. ఇప్పుడు దానివల్ల ఆయనకైనా ఉపయోగం పడేటైతే నిజాన్ని మెత్తగా చెప్పండి, కానీ ఆయనకు పనికిరాదనుకోండి, ఆయనకు మంచి చేయదనుకోండి, ఆ నిజాన్ని చెప్పద్దు. అవసరం లేదు, అన్నీ చెప్పాల్సిన పని లేదు. రాజుకి నచ్చింది, హితమనిపించింది చాలా ఆలోచించి చెప్పండి. ఎందుకంటే హితము ప్రియము రెండు ఉంటాయి కదా, ఈ రెండూ కూడా ఉన్న విషయాన్ని ముందు ఎక్కువగా చెప్పండి. రాజు ఎదురుకుండా రాజు కన్నా పెద్ద ఆసనం మీద ఎప్పుడూ కూర్చోకండి. రాజు చూస్తుండగా ఎలాంటి పురస్కారము వేరే వాడి దగ్గర తీసుకోకండి. రాజు నేను ఎప్పుడన్నా మందలించిన, అప్రియంగా మాట్లాడినా అది వేరే వాళ్ళతో చెప్పుకోకండి. అది ఒకరి నోట నుండి మరొకరి నోట చేరి ఉన్న విషయం ఒకటి, చెప్పుకునేది ఒకటి అవుతుంది. అది ఎలాగైనా రాజుకు తెలుస్తుంది. రాజు తప్పు చేసినా, అప్రియంగా మాట్లాడినా ఎవ్వరి దగ్గర చెప్పకండి. రాజు లోపాలని తన వెనక వాడెవడో బయట పెడుతున్నాడని తెలిస్తే వాళ్ళని ఖచ్చితంగా ద్వేషిస్తారు. మీరు ఇవన్నీ కూడా రాజు ప్లేస్లో బాసు, మేనేజరు, గురువు, పెద్దవాళ్ళు పెట్టుకోండి. అది రీప్లేస్ చేస్తే సరిపోతుంది. రాజు ముందు గొప్ప వీరుడు, సూర్యుడు అవటం, తెలివిగల వాడవటం కాదు. రాజుకి ఇష్టుడవటం ముఖ్యం. రాజుకి ఇష్టమైన వాడవటం ముఖ్యం గొప్పవాడి కంటే. అది జారిపోయేలాగా మిగతా వద్దు. రాజుకి ఇష్టమైన వాడు ఆ పదవి పక్కకి తప్పుకుపోయి నువ్వు ఎంత ఉపయోగపడేవాడవైనా రాజుకు అనవసరం. ముందు రాజుకి ఇష్టుడిలాగా ఉండండి. ఇంప్రెస్ ద బాస్. అంటే రాజు కన్నా తెలివైన వాడిగా, రాజు కన్నా సమర్థుడిగా ఉండటం కన్నా రాజుకి ఇష్టుడిగా ఉండటం ముఖ్యం. అప్పుడే మీకు భోగాలు దొరుకుతాయి. ఎప్పుడైనా ధర్మరాజా గుర్తుపెట్టుకో, ఒకడి కోపం పెద్ద కష్టం కలిగిస్తే, ఒకడి అనుగ్రహం గొప్ప అదృష్టం కలిగిస్తే అలాంటి వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అంతే కదా, రాజుకు కోపం వస్తే చాలా పెద్ద కష్టం అది మనకి. రాజుకు అనుగ్రహం చాలా గొప్ప అదృష్టం. అంటే అంత పవర్ ఉన్నోడి దగ్గర ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మైన్యూట్ డీటెయిల్స్లోకి వెళ్తున్నాడు. ఏంటవి? రాజు దగ్గర పెదవులు కొరకరాదు, చేతులు చాపొద్దు, మోకాళ్ళు చాపి కూర్చోకండి, సాగదీసి మాట్లాడొద్దు, ఆవులింతలొద్దు, ఉమ్మేయటం, తుమ్మటం పక్కకెళ్ళి చేయండి. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా కూడా ఏది పైకి పెద్దగా చూపకండి. మరొకరికి అవమానం జరిగితే పెద్దగా నవ్వటం చేయకండి. అలాంటి వాళ్ళు ద్వేషాన్ని పొందుతారు. ఎప్పుడైనా సరే రాజుకి అవసరమైన పనిబడి ఎవరు చేస్తారు అని ఆలోచిస్తుంటే ఉత్సాహవంతుడు నేను చేస్తాను ప్రభు అని ముందుకొచ్చి ఆసక్తి చూపాలి. అలాంటి వాడిని రాజు మెచ్చుకుంటాడు. అలాగని నీ శక్తికి మించిన పనుల్ని ఎత్తుకుని అందులో విఫలమయ్యామనుకో, రాజు చులకనగా చూస్తాడు. సర్లేదో ప్రయత్నించాడులే అని చోటు. రాజుకి ఫలితం ముఖ్యం. నువ్వు ఇనీషియేషన్ ఎంత తీసుకుంటావో రిజల్ట్ చూపించడం కూడా అంత ముఖ్యం. రాజు పని మీద ఎక్కడికన్నా దూరం వెళ్ళినప్పుడు రాజుకి తెలిసేలాగా తన భార్య, పిల్లల గురించి పదే పదే అనొద్దు. అంటే నువ్వు రాజు కోసం పని మీద వెళ్ళావు, రాజు నువ్వు వెళ్ళారు, 24 గంటలు మా ఆవిడ ఎలా ఉందో, మా పిల్లలు ఎలా ఉందరో రాజా అనుకుని చెప్పి మాట్లాడకు. ఎందుకంటే అలాంటి వాడి ఆలోచన పని మీద ఉండదు అనే కదా రాజు కనిపిస్తుంది.
పనిలో నీకు శ్రద్ధ లేదనుకుంటాడు. అంటే పర్సనల్ ఫీలింగ్స్ రాజు ముందు అనవసరంగా ఎక్కువగా చెప్పకు. ఆ రాజు ఏదో అర్థం చేసుకుంటాడు అనుకోకు, రాజు తన స్వార్థమే చూసుకుంటాడు. అలాగే రాజుతో సమానంగా వేషం, భాష, సుఖాలు ఉండరాదు. రాజు కంటే ఎప్పుడూ తక్కువగా బ్రతకటమే మంచిది. రాజు పని మీద వెళ్తున్నాం కదా అని రాజద్రవ్యం, గవర్నమెంట్ మనీ ఇష్టం వచ్చినట్లు వాడకూడదు. అది రాజు తీసుకోమని చెప్పాకే ముట్టాలి. చివరిగా ధర్మరాజా, రాజు ఎలాంటి వేషభూషణల్ని ఇచ్చి ధరించమంటే అవే ధరించాలి. రాజు ఏమైనా యూనిఫామ్ ఇస్తే అదే వేసుకోవాలి. మీకు నచ్చలేదు కదా అని వద్దనకూడదు. అతని మీద గౌరవం ప్రకటించడంలో చాలా తేలికైన పని అనమాట. అంటే రాజు చెప్పిన బట్టలు రాజుకి నచ్చినట్లు ఉండటం చూడ్డానికి. యూనిఫామ్ వేసుకోమంటే వేసుకోవాలి, ఫ్యాషన్ కాదు అనకూడదు. అంటే ఇది గవర్నమెంట్ ఉద్యోగులకి బహుశా బాగా తెలుసు, యూనిఫామ్కి చాలా వాల్యూ ఉంటుంది. సరే, ఇలా ధౌమ్యుడు పాండవులకి అజ్ఞాతంలో ఎలా బ్రతకాలో, ఎలా మెలగాలో చెప్పాడు. ఇవన్నీ వానికి తెలియనివి కాదు, కానీ పొరపాటు జరిగే స్కోప్ లేదు ఇక్కడ వాళ్ళకి. ఇప్పుడు విరాట పర్వంలో వాళ్ళు ఒక్క పొరపాటు చేసి ఒకసారి దొరికిపోతే చాలు కదా. మళ్ళీ 12 ఏళ్ళు +1 ఫుల్ ప్రూఫ్ 100% అనమాట. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 0. పైగా ఇవన్నీ ఏంటి, ఇప్పుడు వీళ్ళు చేయబోయే పనులు ఈ సంవత్సరంలో అలవాటు లేని పనులు. తెలియటం వేరు, చేయటం అలవాటు ఉండటం వేరు కదా. ఇప్పుడు ధౌమ్యుడు చెప్పాడు, చెప్పినంత మాత్రాన యాస్టీస్ ఫాలో అయిపోవడం ఎంత కష్టం. చేయలేరు కదా, తెలియక కాదు కదా. రాజుల్లా మహారాజుల్లా బతికిన వారు కూడా ఇలా ఉండటం తేలిక కాదు. అందుకని జాగ్రత్తలు మళ్ళీ మళ్ళీ చెప్పాడు. ధర్మరాజు విని అన్నాడు, మా అమ్మ కుంతి, విదురుడు తప్ప మరెవ్వరూ కూడా ఇలా మాకు చెప్పలేదండి. మీరు మళ్ళీ ఇంత ప్రేమగా మా కోసం ఇన్ని చెప్పారు. తప్పకుండా అన్నీ గుర్తుంచుకుంటామండి, దానికి తగ్గట్టే నడుచుకుంటాం, మీకు మంచి పేరు తీసుకొస్తాం అన్నట్లు చెప్పి, ఇక ఇది అయ్యాక ధౌమ్యుడు బ్రాహ్మణులతో కలిసి వాళ్ళ అగ్నిహోత్రాన్ని తీసుకుని పాంచాల దేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. పాండవులు 6 మిగిలారు. అదే పాండవులు, ద్రౌపది, అందరూ వెళ్ళిపోయారు. ఆ అడవి చివరిలో ఒంటరిగా నిలబడి అలా ఉన్నారు. కష్టం నుండి ప్రమాదం వైపు వెళ్తున్నారు. ఇంతవరకు కష్టం, ఇప్పుడు ఇంకా ప్రమాదం. ఉన్న తోడు వదిలి వెళ్లాల్సిన ఒంటరి పరిస్థితి. కథ చెప్తున్న వైశంపాయనుడు అన్నాడు జనమేజయుడితో, రాజా, పాండవులు వెంటనే కదిలి చాలా వేగంగా నడుస్తూ నడుస్తూ అడవులు దాటుతున్నారు. అమ్ముల పొదలు, ఆయుధాలు చేతబట్టి కాలినడకన చాలా దూరం వెళ్ళారు. యమునా నది చేరారు. అడవుల్లో మృగాలని వేటాడుతూ వాటిని తింటూ కిరాతుల్లా వెళ్తున్నారు. దశార్ణ దేశానికి ఉత్తరంగా, పాంచాల దేశానికి దక్షిణంగా వెళ్తూ విరాట నగరం చేరారు. గెడ్డాలు మీసాలు పెరిగిపోయి వివర్ణమైన పాండవులు ఎవరైనా ఎవరు మీరు అని అడిగితే వేటగాళ్ళమని చెప్పుకున్నారు. విరాట నగరం పొలిమేరల్లోకొచ్చి ఒకసారి ఆగారు. పచ్చని పొలాలు, సన్నటి నడిచే దారి, వెచ్చని సాయంత్రపు గాలి. పాపం ద్రౌపదీదేవి ధర్మరాజుతో అంది, రాజా, ఇక నా శరీరం సహకరించట్లేదు. ఇవాళకి ఇక్కడ బస చేసి రేపు నగరంలోకి వెళ్దాం కదా అంది. ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నా నేను. కాళ్ళు తోలు లేచిపోయే పాపం ఆవిడికి, రక్తాలు కారుతూ బొబ్బలెక్కే. అంత దూరం నడిచింది మరి. ధర్మరాజు చూశాడు. చూసి నకులుడి కేసి చూశాడు. నాన్న, ఏమన్నా ద్రౌపదిని ఎత్తుకుని తీసుకొస్తావా అని. నకులుడి మొహం చూసి ఆయన అడగలేకపోయాడు. ఆయన అంత అలసిపోయాడు. సహదేవుడు అలసిపోయి కనిపించాడు. సరేనని, అర్జున, ద్రౌపదిని ఎత్తుకుని తీసుకురా అని చెప్పాడు. ఆ గాంధీవి వెంటనే సరేనని మదగజం ఎత్తుకుని, ఒక చెట్టు కొమ్మని ఎత్తినంత తేలిగ్గా ద్రౌపదిని ఎత్తుకుని మోసుకుంటూ అంతే వేగంగా నడిచాడు. తను ఒక్కడు ఎంత వేగంగా నడిచాడో ద్రౌపదిని ఎత్తుకుని అంతే వేగంగా నడిచాడు. అది ఆయన బలం. సరే, ఇంకా కాస్త దూరంలో నగర శివార్లు మొదలైపోతున్నాయి. నగరం వచ్చేస్తోంది. ధర్మరాజు ఆగి ఒక మాట చెప్పాడు. సోదరులారా, మన ఆయుధాలు దివ్యాయుధాలు. వీటిని చూసి ఎవ్వరూ కూడా మన్ని సాధారణమైన వాళ్ళం అనుకోరు. ముఖ్యంగా ఈ గాంధీవం ఉందే, దీన్ని చూసి ఎవరన్నా అబ్బురపోతారు. మనలో ఒక్కడు దొరికినా అందరూ చిక్కినట్లే. అర్జున, మన ఆయుధాలు ఎక్కడన్నా భద్రపరచాలి. ఒక సురక్షితమైన చోటు చూడమని చెప్పాడు. అర్జునుడు చూసి, రాజా, ఊరి పొలిమేరల్లో జమ్మి చెట్టు ఉంది. గుబురుగా ఉంది. పెద్ద పెద్ద కొమ్మలతో ఎవ్వరూ ఎక్కనిది. శ్మశానానికి పక్కనే ఉంది. అస్సలు రారు. ఈ చుట్టూ ఒక్క మానవుడు కూడా కనబట్టలేదు. నడిచే దోవకి చాలా దూరంగా ఉంది ఆ చెట్టు. క్రూర మృగాలు, సర్పాలు తిరుగుతున్నాయి. అందుకని ఇక్కడ మన ఆయుధాలు సురక్షితంగా ఉంటాయి అన్నాడు. వెళ్ళారు. ఆ జమ్మి చెట్టు దగ్గరికి చేరి
పాండవులు తమ ధనస్సుల్ని తీశారు. అందరూ కూడా వాటి వింటి నారిని విడతీసి పడుకోబెట్టారు. అర్జునుడు కూడా గాంధీవాన్ని తీసి కింద పెడుతూ ఒక్క క్షణం ఆగాడు. చూశాడు. దేవదానవుల్ని ఓడించిన గాంధీవం ఒక శ్మశానంలో పడుకోబోతోంది. దాన్ని మళ్ళీ సంవత్సర కాలం పాటు తాకలేడు. నిజానికి గాంధీవం ఆయన శరీరంలో ఒక భాగం లాంటిది. ఆయనకి తప్ప శ్రీకృష్ణుడికి మాత్రమే అది లొంగుతుంది అని నారద మహర్షి చెప్తారు ఒకసారి. భీముడు మూడోవాడు. దాన్ని ఎక్కువ పెట్టగలడు, కానీ దాన్ని ఆయన వాడలేడు. ఆయన మాట వినదది. అంతటి బలము, అంతటి శక్తి కలది గాంధీవం. అంతటి శక్తి, అంతటి బలం కలవాడు అర్జునుడు. దాన్ని కూడా వింటి నారి తీసి ఆ శ్మశానపు కొమ్మ మీద, శ్మశానం పక్కన చెట్టు కొమ్మ మీద పడుకోబెట్టాల్సి వస్తుంది. నకులుడు ధర్మరాజు చెప్పగా ఆయుధాలన్నీ మొత్తం ఒక మూట కట్టి కష్టపడి బలంగా మోసుకుంటూ వెళ్ళి ఆ చెట్టు తొర్రలో దూర్చాడు. దూర్చి ఆ పక్కనే ఒక మృత శవం పడుంది. ఆ శవాన్ని తీసుకొచ్చి ఆ పైనున్న చెట్టు కొమ్మ మీద పడేశాడు. అంటే అవేవో శవాలు అనుకుంటారు. ఒకటేమో మూట కట్టిన ఆయుధాలు, ఇంకోటి ఆ పక్కన ఇంకో శవం పడేస్తుంది. ఆ కంపుకి శ్మశానంలో శవాన్ని తాకే ధైర్యం లేక ఎవ్వరు అక్కడికి రారు అని అనుకున్నారు వాళ్ళు. ధర్మరాజు అప్పుడు దుర్గాదేవికి మనసులో స్తోత్రం చేశాడు. వ్యాస మహాభారతంలో అయితే చాలా గొప్ప స్తోత్రమే చేశాడు ఆవిడ్ని కీర్తిస్తూ. అదంతా చెప్పట్లేదు. ఎందుకు? ఆవిడే కదా మరి మాయ, యోగమాయ, కృష్ణుడి సోదరి, అలా పుట్టింది. ఆవిడ్ని స్తోత్రం చేశాడు ఆ మాయకి. ఈ ఆయుధాలని ఎవ్వరూ గుర్తించకూడదు తల్లి, అలాగే మేము వెళ్ళే పని సక్సెస్ఫుల్ అవ్వాలి, మమ్మల్ని ఎవరు గుర్తించకూడదు. ఈ ఆయుధాలని నువ్వు ఎంత గుట్టుగా ఉంచాలంటే మేమే వచ్చిన వంచన చేసి మాయ చేసి ఈ సంవత్సరం పూర్తి కాకుండా ఎవ్వరికీ లొంగకుండా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో ఒక్క నాకు అర్జునుడికి తప్ప మరెవ్వరికి కూడా లొంగద్దు అని ఆ అమ్మవారికి ప్రార్థించి అక్కడ పెట్టి, ఆయన శక్తితో అక్కడ ఆ సిస్టమ్ పెట్టి అక్కడి నుంచి కదిలారు. అలాగే ధర్మరాజు గారు వాళ్ళకి కొన్ని కోడ్ నేమ్స్ చెప్పాడు. వాళ్ళలో వాళ్ళకి అంటే ఇప్పుడు ఎలాగో అసలు పేర్లతో పిలుచుకోలేరు, కానీ ఈ కంకుభట్టు, సైరంధ్రి ఈ పేర్లు ఉన్నాయి కదా, ఇవి వాడినా కూడా అక్కడ వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఈ కంకుభట్టు, సైరంధ్రి ఏమన్నా కనెక్టెడా, వీళ్ళకి ఏమన్నా ఉందా అనుకుంటారు కదా, వీళ్ళకి ఎలా పరిచయం అని అనుకుంటారు కదా. అందుకని వరుసగా ధర్మరాజు జయుడు, భీముడు జయంతుడు, అర్జునుడు విజయుడు, నకులుడు జయదేవుడు, సహదేవుడు జయద్బలుడు. ఇవి వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్న పేర్లు. అంటే ఇప్పుడు విజయుడు అర్జునుడు, ధర్మరాజు. ఇప్పుడు ధర్మరాజు భీముడితో చెప్పాలి. ఎలా? రే విజయుడికి జ్వరం వచ్చింది అంటారు. భీముడు ఓ అవునా విజయుడికి జ్వరం వచ్చిందని అర్థం చేసుకుంటాడు. వినేవాళ్ళకి విజయుడు ఎవరో తెలియదు. ఎందుకంటే విన్నవాడికి బృహన్నలకి జ్వరం అంటే అనుమానం వస్తుంది కదా. మరి ధర్మరాజు వచ్చి భీమా బృహన్నలకి జ్వరం వచ్చింది అన్నాడు, లేదా భీమా అర్జునుడికి జ్వరం వచ్చింది అని చెప్పలేడు. అదే కంకుభట్టు ఏదో మాట్లాడుతూ ఆ విజయుడికి జ్వరం వచ్చింది అంటాడు. విజయుడు ఎవరో ఎవరికి తెలియదు, కానీ భీముడికి విజయుడు అంటే అర్థమవుతుంది. అందుకని వీళ్ళకి వీళ్ళు పెట్టుకున్న పేర్లు అనమాట, కోడ్ నేమ్స్. అలా పక్కాగా ప్రణాళిక వేసుకుని మొత్తానికి అన్నీ అనుకుని లెక్కలు వేసుకుని నగరంలోకి దిగబోతున్నారు. ఏ ఆర్డర్లో వెళ్ళారు, ఎవరెవరు ఎలా ఎలా వెళ్ళారు? ఆంధ్ర మహాభారతంలో అయితే వాళ్ళు ఆ పైనుంచి కిందకు ఆర్డర్లో వచ్చారు, కానీ వ్యాస మహాభారతం ఒరిజినల్ ప్రకారం అలా వెళ్ళలేదు. ధర్మరాజు, భీముడు, ద్రౌపది ఒక సెట్, తర్వాత నకులుడు, అర్జునుడు, సహదేవుడు ఒక సెట్. ఈ ఆర్డర్లో వెళ్ళారు. కాబట్టి వాళ్ళు ఎలా వెళ్ళారు, వాళ్ళు వెళ్ళగానే విరాట మహారాజు వాళ్ళని ఎలా చూశాడు, అత్యద్భుతంగా ఉంటుంది. అది ఎలా జరిగిందన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అందంగా చెప్పుకుందాం. మళ్ళీ కలుద్దాం. సెలవు.